హాయ్ వ్యూవర్స్. నాకు బైపాస్ సర్జరీ అయ్యి 2 ఇయర్స్ అయింది. నేను ప్రతి క్రీడలో అంటే రెగ్యులర్‌లీ పార్టిసిపేట్ చేయవచ్చా? దానికి ఒకవేళ నాకు కొంచెం అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తే నేను పార్టిసిపేట్ అవ్వచ్చా? ఈ ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. చూడండి వ్యూవర్స్, మీకు బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అంటే మీ హార్ట్‌లో ఏదైనా బ్లాకేజెస్ వస్తే మీ ఆర్టరీస్‌ని అంటే మన హార్ట్‌కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. అయితే అవి బ్లాక్ అయిపోతే దానికి మనం బైపాస్ ఇచ్చేస్తాం. వేరే అటు దిక్కు నుంచి సప్లై ఇచ్చేస్తాం. అయితే ఎప్పుడైతే ఈ బైపాస్ సర్జరీ అయితదో, అప్పుడు వీళ్ళ హార్ట్, వీళ్ళ గుండె అంటే యూజువల్లీ ఇది అవుతుంది ఎప్పుడంటే 50 ఏళ్ల తర్వాతనే అవుతుంది. 45, 50, 55 వాళ్ళకవుతది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఇది అయితుందో, వీళ్ళకి సర్జరీ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ 30, 35 సంవత్సరాల వాళ్ళలాగా అయిపోతారు. ఇంకా హెల్తీ అయిపోతాయి అవి. అయితే వాళ్ళకు టెన్షన్ తీసుకోనవసరం లేదు. ఏంటంటే, వాళ్ళు మంచిగా రెగ్యులర్‌లీ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ, వాళ్ళు ఒకవేళ మా ఏదైనా బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ అవన్నీ తొలగించుకుంటాం. వాళ్ళకుండవు అవన్నీ ఆ సర్జరీ అయిన తర్వాత. హెల్తీగా ఉంటారు. కానీ ఏందంటే, ఇంగ్లీష్ మందులు ఒకవేళ ఎక్కువగా టడాఫిల్ గానివ్వండి, సిల్డినఫిల్ గానివ్వండి, ఇవన్నీ యేసుకుంటే ఏమవుతుందంటే, దాని మీద కొంచెం ప్రెషర్ పడొచ్చు. అందుకే మీకు ది బెస్ట్ సొల్యూషన్ ఒకవేళ మీకు ఇలా అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుంది, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తుంది, టైమింగ్ ప్రాబ్లమ్ వస్తుందంటే మీకు యునాని మందులు ఒక చక్కటి పరిష్కారం. ఇవి వాడితే అసలు ఒక పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు మెడిసిన్స్ వాడుకోవచ్చు. మీకు అసలు ఈ ప్రాబ్లమ్ ఉండదు. కానీ రెగ్యులర్‌లీ మీరు వాడుతూ ఉండాలి. అంటే నార్మల్లీ ఒక 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ట్రీట్మెంట్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క నెల మెడిసిన్స్ మీరు తీసుకొని వాడితే మీకు చాలా మంచిగా అంటే మీ కోరికలు పెరుగుతాయి. మీరు అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు 50+ తర్వాత మీకు ఆ కోరికలు వస్తుంటాయి. ఎందుకంటే మీరు ఫ్రీ అయిపోతారు. ఫ్రీ బర్డ్ లాగా ఉంటారు. ఇప్పుడు మీకు కోరికలు వస్తాయి గానీ మీరు కలవలేరు. మీ అంగం గట్టిగా పడదు. నార్మల్లీ ఎవరికైనా వేరే వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్ రావచ్చు గానీ, ఎవరికైతే బైపాస్ అయితది, ఎవరికైతే స్టంట్‌లేసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని గాదు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏం జేయాలి అర్థం గాదు. ఇప్పుడు ఎందుకండి ఉట్టిగానే మళ్ళీ అవి ఇవి వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు గానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గానియండి అంటే అసలు ఎంకరేజే జేయరు. ఈయన గూడా చెప్పడు. వాళ్ళు గూడా ఏమి సొల్యూషన్ ఉండదు వాళ్ళ దగ్గర. అయితే ఏందంటే ఫ్రెష్‌గా నా దగ్గర చాలామంది కార్డియాలజిస్ట్ అంటే ఉన్నారు. సర్జన్స్ ఎవరైతే ఈ సర్జరీ చేస్తారో వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి నా మీటింగ్స్ అయిన తర్వాత చాలామందితో నేను డిస్కస్ చేసిన తర్వాత అంటే నేను ఇప్పటి నుంచి కాదు చాలా లాస్ట్ 20, 24 ఇయర్స్ నుంచి నేను రిసర్చ్ చేస్తూ మెడిసిన్స్ తీసుకొచ్చాను. మీరు ఒకవేళ బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీరు ఒక 6 మంత్స్ ఆగి మన మెడిసిన్స్ వాడితే మీకు ఏమి ఇబ్బంది ఉండదు. మీ హార్ట్ ఇంకా మంచిగా అయిపోతది. నేను ఎప్పుడైతే కార్డియాలజిస్ట్‌తో మాట్లాడిన తర్వాత వాళ్ళు అదే చెప్పారు. కార్డియో థొరాసిక్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో ఈ సర్జరీ పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకు అసలు మనము అంటే ఎక్కువగా బ్లడ్ సప్లై అయ్యే ఆహ్, సిల్డెనఫిల్ సిట్రైట్ గానియండి అది గాంచి కొంచెం డోసులు ఇవ్వచ్చు కూడా. ఏం ప్రాబ్లమ్ ఉండదు ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే మరి దానికి పోకుండా మనమైతే దాని నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. అసలు ఏమి ప్రాబ్లమ్ ఉండదు మన మెడిసిన్స్‌తో. అయితే యునాని మెడిసిన్స్ అగైన్ మనకు షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది మన దగ్గర షుగర్ పేషెంట్స్‌కి. షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది. షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ ఉంటాయి. టాబ్లెట్స్ ఉంటాయి. ఆయిల్ ఉంటుంది. ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడి చక్కగా మీరు మీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అయితే ఎవరికైతే డయాబెటిస్ ఉందో, ఎవరికైతే స్టంట్ ఏసుకున్నారో, ఎవరికైతే కొంతమందికి బైపాస్ సర్జరీస్ అనుకోకుండా అయిందనుకోండి. వాళ్ళకు కలవాలనే ఆసక్తి ఉంది, లిబిడో ఉంది, అంతా ఉంది. కానీ ఏందంటే అంగముకంత ఆహ్, అంటే అంగము సైజ్ చిన్నగా అయిపోయినట్టు కనిపిస్తుంది. అంగం ష్రింక్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఏందంటే పార్టిసిపేట్ అవ్వాలంటే అంగం గట్టిగా పడట్లేదు. ఆహ్, అంగం మనకు అంటే కోఆపరేట్ చేయట్లేదు. అలాంటివి ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు యునాని మందులు ది బెస్ట్ మీకు సొల్యూషన్. యునాని మందుతో ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ రాదు. మెల్లిమెల్లిగా చక్కగా నిదానంగా ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు రెస్పాన్స్ వస్తది. ఈ మధ్య కాలంలో చాలా ఈ ఆహ్,
బైపాస్ సర్జరీస్ అవన్నీ అవుతున్నాయి. అన్నీ సక్సెస్‌ఫుల్ అవుతున్నాయి. బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ అన్నీ సక్సెస్‌ఫుల్ 99.999 అన్నీ సక్సెస్‌ఫుల్ అవుతున్నాయి. ఇంకా హెల్తీ అవుతున్నారు. ఇంకా వాళ్ళ ఏజ్ 10, 15, 20 ఇయర్స్ వాళ్ళు పెంచుకుంటున్నారు. అయితే అలాంటప్పుడు మీరు అలాగా ఒక 15, 20 ఇయర్స్ మీరు ఒకవేళ 50లో, 55లో ఈ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఇప్పుడు మీరు ఉంటారు 70, 80 వరకు ఉంటారు. అప్పటి వరకు మీరు ఏమి కలవద్దంటే వితౌట్ అంటే మీరు కలవకుండా మీరు ఇంటిమేట్ అవ్వకుండా మీరు లైఫ్‌లో ఉండాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇది నేచర్. అది చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు రాబోయే వీడియోలో అంటే ఎక్కువ సేపు నేను చేస్తే నాకు ఎలా నేను హెల్తీ అవుతాను? అది కరెక్ట్ కాదు కదండీ! మీరు చెప్తారు ఎక్కువ సార్లు చేస్తే కూడా వీక్ అయితారని చెప్తారు. అంటే మరి తక్కువ సార్లు చేస్తే కూడా వీక్ అవుతానని అంటారు. మరి ఇదేందని చాలామందికి క్వెషన్ వచ్చింది. రాబోయే వీడియోలో అది మాట్లాడదాము. ఇప్పుడే ప్రస్తుతం అయితే ఈ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో బైపాస్ సర్జరీ వాళ్ళు, స్టంట్ ఏసుకున్న వాళ్ళు, షుగర్ ఉండి ఈ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ నేను చెప్పేదొకటే యునాని చక్కటి పరిష్కారం. యునాని మందులతో మీకు ది బెస్ట్ రెస్పాన్స్ వస్తది. మళ్ళీ ఏ మెడిసిన్స్ లేకుండా చాలా సంవత్సరాల వరకు మీరు హెల్తీగా ఉండొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.